ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బరాబర్ తమ జాగీరే అన్నారు. పవన్ జాగీరు ఎక్కడ ఉందో తెలుసుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ మరి మొత్తం వారు రాజకీయంగా ప్రస్తావన రాకముందు సినీ రంగంలో యావత్ తెలంగాణ ప్రజానికం అత్యంత గొప్ప నాయకుడిగా హీరోగా తెలంగాణ ప్రజలు అభిమానిస్తారు ఆయనను. తప్ప ఆయనను ఇప్పుడు కూడా వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వ పరంగా కొన్ని నిబంధనలకు అనుగుణంగా కొన్ని అనుమతులు ఇవ్వకపోవడం ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం. దానిలో భాగంగా పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు, దేనికి రాలేదు అనే విషయం ఒక విషయం అయితే, ఆయన నోటికి ఏ విధంగా ఆ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. జాగిరి గీగిరి అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలా తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలకు చాలా గౌరవిస్తారు, ఒక అన్నదమ్ములాగా చూసుకుంటారు తప్ప మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం. దానికి నోటికి ఎంత వస్తుందో మా దయాకర్ గారిని దళిత మిత్రుడిని పట్టుకొని దళితుడిని ఇష్టానుసారంగా అవమానపరుచుకుంటూ మాట్లాడు, లేదా ప్రభుత్వాన్ని అవమానపరుచుకుంటూ మాట్లాడు, జాగిరి అని మాట్లాడేది సరైన పద్ధతి కాదని. వేముల వీరేశం మా అయ్య జాగిరి ఊటుకూరులో ఉంది, మా అయ్య జన్మస్థలం ఊటుకూరులో ఉంది. కానీ పవన్ కళ్యాణ్ జాగిరి ఆడుందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ పుట్టుక ప్రయాణం జాగిరు, వాళ్ళ తాత జాగిరు, వాళ్ళ తండ్రి జాగిరు, వాళ్ళ ముత్తాత జాగిరు ఏడుందో తెలుసుకొని మాట్లాడుతాడు. నేను మా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరి జాగిరు జమీను అన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. ఆయన ఎక్కడున్నాయో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నేనేమనుకుంటున్నంటే, ఒక బాధ్యత కలిగినటువంటి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇంకో రాష్ట్రానికి వచ్చేసి గిల్లి కజ్జాలు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయటం అంటేనే ఇక్కడ ఎవరు ప్రయోజనాల కోసం చేస్తుండో అర్థమవుతాం. గౌరవనీయులైన పవన్ అన్న గారు, మీరు ఒక నటుడుగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తానే ఉంటారు. ఎస్, మీరన్నట్టే ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే. మీరన్నట్టే నిన్న తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇది మా గడ్డనే, మా తెలంగాణ గడ్డనే, మా త్యాగాల గడ్డనే. ఈ ఆంధ్రలో పార్టీలు ఇక్కడికి రావడానికి వీల్లేదంటున్నారు. అలాగే ఇటలీలో పుట్టిన సోనియా గాంధీని తీసుకొచ్చి ఈ దేశంలో ఎంపీని చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు వేరే వాళ్ళు ఎవరో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి వీలేదు, ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడే పోటీ చేయాలి, ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడే రాజకీయాలు చేయాలని మాట్లాడుతున్నారు. ఇంత దిగజారుడుతనంగా మాట్లాడుతున్నారు అంటేనే వీళ్ళ బేలతనం ఏంటనేది అర్థమైపోతుంది. అసలు ఎందుకు భయపడుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ వస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు? లేదంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వస్తుందంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? లేదంటే ఎల్లుండి వైసీపీ వస్తుంది మీకు ఎందుకు భయపడుతున్నారు? ఇది ప్రజాస్వామ్యం. 29 ఎన్నికల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న పార్టీలన్నీ తెలంగాణలో పోటీ చేస్తాయి. ఇది కాకుండా కొత్త పార్టీలు రాబోతున్నాయి. ఆంధ్రాలో కొత్త పార్టీలు రాబోతున్నాయి, ఆంధ్ర తెలంగాణలో కూడా. ఇక తెలంగాణ వాదం ఆంధ్రావాదం అనేది ఏమీ లేదు. రాబోయే రోజుల్లో తెలుగువాదం ఎజెండాలుగా పార్టీలు రాబోతున్నాయి. ఆ పార్టీలు కూడా ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేస్తాయి. ఇక ఆంధ్రవాదం తెలంగాణ వాదం అనేది లేదు, ఓన్లీ తెలుగువాదమే. ఇంకా